హాయ్ అండి, ఈరోజు ఈజీగా అరగంటలోనే రెడీ అయిపోయి రవ్వ లడ్డు ఎలా చేయాలో మా తీరులో మీకు చూపిస్తాను. వచ్చేయండి. ఇగోండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం. ఇగోండి 1/2 కేజీ రవ్వ తీసుకున్నాను. 1/2 కేజీ రవ్వ అండి. ఈ కప్పుతోని 2 కప్పులు రవ్వ తీసుకున్నాను. 1/2 కేజీ పంచదార, ఈ కప్పుతో కప్పు. అంటే మీకు కప్పులు మెజర్మెంట్స్ కూడా చెప్తున్నాను అనమాట. 1 కప్పు కొబ్బరి తురుము, మనకు కావాల్సినన్ని జీడిపప్పు, కిస్మిస్, పంకిన్ సీడ్స్. వీటి గురించి మీకు అందరికీ తెలిసిందే కదా, నేను వేరేగా మీకు ఏం చెప్పవసరం లేదు. పీరియడ్స్కైనా దేనికైనా సరే, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇవి చాలా మంచివి కూడా. మోకాళ్ళ నొప్పులకైనా సరే చాలా బాగా పనిచేస్తాయి. ఇవి వేసుకోవడం వల్ల మంచిది. నెయ్యి మనకి వేపుకోవడానికి సరిపడగా, అంటే నేను 1 కప్పు తీసుకున్నాను. 4 యాలక్కాయలు, 1 గ్లాస్ పాలు. ఓకేనండి. ఇవి ఎలా వేపుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ వేయించేసుకుందాం. ఇవ్వండి కొంచెం కలర్ మారాయి కదా, ఇప్పుడు కిస్మిస్ వేసేద్దాం. పంకిన్ సీడ్స్ కూడా వేసేద్దాం. సిమ్లో పెట్టుకొని వేపుకుంటే చాలా మంచి కలర్ వస్తాయి, బాగా వేగుతాయి కూడాను. ఇలా వేపుకోవాలి. వేపే కొద్ది కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. మంచి కలర్ వచ్చాయి కదా, ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలన్నమాట. ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు రవ్వ వేసుకుందాం. సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. రవ్వ ఏగే కొద్ది కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు వైట్గా ఉంది కదా, ఇది గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట. అప్పుడు వరకు కూడా మనం సిమ్లోనే వేపుకోవాలి. ఇది వేగింది ఎలా తెలుస్తుంది అని అనుకుంటారేమో, ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఏగే కొద్ది కూడా మంచి స్మెల్ వస్తుంది. దాన్ని బట్టి మనకు వేగిందని తెలుస్తుంది అనమాట. ఇది బ్రౌన్ కలర్ రావాలి. ఇదిగోండి బ్రౌన్ కలర్ వచ్చింది కదా, మళ్ళీ ఇదిగోండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. నాకు దాదాపు 20 నిమిషాలు పట్టింది సిమ్లో పెట్టుకొని ఇలాగ వేపుకోవడం. మీకు కూడా చూసుకొని వేపుకోండి. హైలో మట్టికి అసలు పెట్టొద్దు, సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. టేస్ట్ మట్టికి బాగుంటుంది. అదే హైలో పెట్టుకుంటే మాడిపోద్ది, అందువల్ల సిమ్లో పెట్టుకోండి. ఓకే, దీన్ని ఈ బౌల్లోకి వేసేసుకుందాం. మరలా 1 స్పూన్నర నెయ్యి వేసుకొని కొబ్బరి కూర వేసుకుందాం. ఇది కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఇవన్నీ కూడా మనం సిమ్లోనే వేపుకోవాలి. ఈ కొబ్బరిలోని తడి అంతా ఉంటుంది కదండి, అదంతా పోయేంత వరకు వేపుకోవాలి మనం. అప్పుడు నిలవ ఉంటుంది. తడితోనే వేసేసుకుంటే మటుకి నిలవ ఉండదు. ఇదిగోండి ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చి ఇలా పొడి పొడిగా అయితే సరిపోద్ది అనమాట కొబ్బరి తురుము. ఇప్పుడు ఈ బౌల్లోకి వేసేసుకుందాం. ఇగోండి వేయించుకున్నవన్నీ కూడా ఈ బేషన్లోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు యాలకుల పౌడరు, పంచదార వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నెయ్యి 1/2 కప్పు పట్టిందండి నాకైతే ఇదంతా వేపుకోవడానికి. మంచి స్మెల్ వచ్చేలాగా సిమ్లో పెట్టుకొని బాగా వేపుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే పంచదార పౌడర్ చేయకోకుండా ఈ పలుకులుగానే వేస్తున్నాను. నాకు అలాగే ఇష్టం. కొంతమంది అయితే మటుకి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు, కానీ కొంతమంది పౌడర్ చేసుకుని కూడా వేస్తారు. ఇలా చేస్తూ చూడండి, ఒక 20 రోజుల మటుకి అలా నిలవ ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. బాగా కలిసిపోయింది పంచదార కూడా. ఇప్పుడు పాలు వేసుకుందాం. పాలు నేను గ్లాస్ పెట్టుకున్నాను అనేసి ఈ గ్లాస్తో మొత్తం వేసుకొని నేను 1/2 గ్లాస్ వేసుకొని రవ్వకంతటికి కూడా ఈ పాలు పట్టేలాగా కలుపుకుంటాను. ఇలా కలుపుకొని ఒక 3 మినిట్స్ అలాగ వదిలేయాలన్నమాట. నాకైతే 1/2 గ్లాసు పాలు వేసాను. చూసి మళ్ళీ వేసుకోవచ్చు కావాలనుకుంటే, అవసరం లేదనుకుంటే కనుక ఇలా లడ్డు చుట్టేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు ఇలాగ వదిలేసి తర్వాత లడ్డు చుడతాను. దీని మీద మూత పెట్టేద్దాం. ఇదిగోండి 5 నిమిషాలు అయిపోయింది కదా, చూసారా
బాగా మగ్గింది. ఇప్పుడు అంతా కూడా బాగా కలుపుకుందాం. చేతులు తడి లేకోకుండా చూసుకోవాలి. తడి ఉంటే కనుక పాడైపోతాయి లడ్డూలు. ఇగోండి, ఇందాక అర గ్లాస్ వేసాను కదా, ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు చక్కగా లడ్డూలు చేసేసుకుందాం. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అండి. ఇది ఒక్క చేత్తో ఇలా చేసేసుకోవచ్చు. మధ్య మధ్యలో పప్పులు తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. చూసారా ఎంత బాగా అయిపోయాయో. ఇవన్నీ కూడా అలా చేసేసుకుందాం. 20 రోజులు పక్కాగా అలా నిలవ ఉంటాయండి. నెల రోజులు అయితే ఉండవు, మనం పాలు వేయడం వల్ల. అందుకనేసి 20 రోజులు పక్కాగా ఉంటాయి. ఖచ్చితంగా ఈ రీతిలో మీరు చేసుకోండి. ఇవ్వండి, లడ్డూలన్నీ కూడా రెడీ అయిపోయి, నాకైతే అర కేజీకి మొత్తం 23 అయ్యాయి. ఇలా చేసుకొని 1 గంట సేపు ఆరబెట్టుకొని అప్పుడు తింటే చాలా బాగుంటాయి. వెంటనే తిన్నా కూడా చాలా బాగుంటాయండి. చూసారా ఎలా స్మూత్గా విడుతున్నాయో. చాలా బాగా వచ్చాయండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఆహా పోపుల పెట్టిని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.